మనీని సేవ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ అసలు తెలియదు. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే బ్యాంక్ కల్చర్ అనేది వచ్చింది. ఈ బ్యాంక్ మెయిన్లీ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన మనీ అనేది సెక్యూర్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ putting it into the pillows or beds or any in the wall, we can secure our money in the banks. So banks main motto ఏంటి అంటే మన మనీని సెక్యూర్ చేయడం. అండ్ సెకండ్లీ మనకు బ్యాంక్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మన అమౌంట్ ని ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇప్పుడు నేను మీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వీ నీడ్ టు హ్యావ్ అ బ్యాంక్, వీ నీడ్ టు హ్యావ్ అ వే టు ట్రాన్స్ఫర్ ఇట్. సో మెయిన్లీ మనం బ్యాంక్ పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే ఒకటి వచ్చి సెక్యూర్ మనీ, సెకండ్ వచ్చి ట్రాన్స్ఫరింగ్ మనీ. ఓకే, సో అండ్ అదే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ ని కూడా బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు, లైక్ ఎఫ్డీస్ అయి ఉండొచ్చు, రికరింగ్ డిపాజిట్ ఆర్డీస్ అయి ఉండొచ్చు,